తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామ పంచాయతీ 13వ వార్డు నెంబర్ చింతల రామారావు అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గోకవరం పంచాయతీ కార్యవర్గం పంచాయతీ కార్యాలయంలో చింతల రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కార్యవర్గం మాట్లాడుతూ పంచాయతీతో మంచి సంబంధం ఏర్పాటు చేసుకున్న రామారావు మరణించడంతో కార్యవర్గం తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యవర్గం, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, పలు శాఖల అధికారులు రామారావు ఆత్మ శాంతించాలని కొద్దిసేపు మౌనం పాటించారు. ఎందుకంటే ఒక పంచాయతీని అందరూ కూడా కలిసి చాలా చాకచక్యంగా ఎంతో మంచిగా ఎవరికి కాంగ్రెస్ పాపం అందరూ కలిసి ఏ పని చేయాలన్నా ఏ తీర్మానం చేసి చక్కగా చేసుకునే వాళ్ళు. ఈ సమయంలో ఈ దినాన్ని మాతో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఉంది. అందరం కూడా కుటుంబానికి శాంతి కలగాలని ఇందాక ప్రసన్న గారు నిజంగా చెప్పినట్లుగా మా ఇంటూ సహకారంగా అందరికీ చేయడానికి సహకరిస్తే అందరం కూడా ముందుకు వస్తుంది నా మాట గారు. మరి మేము మీటింగ్లో అందరం కలిసి ఎవరి వాటికి సంబంధించిన అభివృద్ధి కోసమే మాట్లాడేవాళ్ళు తప్ప ఎటువంటి కాంట్రవర్సీ ఇప్పుడు ఎవరో పెట్టుకోలేదు. అందరం కలిసి మేము అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మరి అందులో కూడా రాము గారు చాలా సైలెంట్గా అందరిలో కలిసి ఉండేవారు. మరి ఆయన లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి పంచాయతీ సిబ్బంది వారికి, సర్పంచ్ గారికి, ఈవో గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన పెద్ద అయిన గతంలో ఈ మోటార్ మెకానిజంలో చెప్పండి ఈ మిల్లులు కూడా ఎక్కువగా నడిపించేవారండి పల్లెటూరులో ఆ రోజుల్లో. నేను ఇదంతా కూడా 30 years బ్యాక్ చరిత్ర చెప్తున్నానండి. మా కృష్ణపాలెంలో ఇప్పుడు అన్ని తాటాకి అట్స్లే అలాంటి టైంలో చక్కగా ఆయన మిల్లు పెట్టి పేదలందరికీ కొంచెంన్నా ఒక అరమూటన్నా ఈ ధాన్యం వాడి మరి ఆయన మనసు వెన్నలాంటిది అన్నమాట. ఈ రామారావు గారి పేరున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చింతలవారి వంశంలో చాలా సౌమ్యులు. మరి అది వంశపారంపర్యంగా వస్తున్నదని నేను గ్రహించాను. ఈ రాము గారి యొక్క పరిస్థితిని బట్టి అందరూ కూడా గొడవలు కానీ దేనికి కానీ ఆ వారిలో మనసులో ఏ విధమైన కక్షలు కూడా పెట్టుకునేటువంటి ఆ కుటుంబ సభ్యుల వారు చింతలవారి వంశంలో అలా ఇది నిరాకరించండి, ఇది ఆమోదించండి అనే మాట కూడా వారి నోటి కూడా ఇప్పుడు రాలేదు. కానీ అందరూ కూడా సమిష్టిగా మరి ఆ కార్యక్రమాన్ని ముందుగా జరిపించారు. ఇది చేసిన అందరూ కూడా షాక్ అయ్యి పొద్దున్నుంచి కూడా ఈ ఫోటోలు, ఈ ఫ్రేమ్లు కూడా మేము మా సిబ్బంది అంతా కూడా సార్ చెప్పిన విధానంలో నడుచుకుని అన్ని చోట్ల ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. దేవుడు మరి ఆ యొక్క మరి రాము గారిని, వారి కుటుంబాన్ని అల్లివేళ కాచి కాపాడాలని, అలాగే పెద్దలు చెప్పినట్టు ఏదైనా విషయం ఉంటే వారి మాకు మాకు తెలిసినటువంటి విధానంలో మేము కూడా అధికారంగా చేస్తామని తెలియజేస్తూ ఆ మాట జోహార్ చింతల రామారావు.